షేర్ హిస్ గుడ్ న్యూస్. దేవుడి దగ్గరికి వస్తే ఏ సమాధానం ఉంటుందో, దేవుడి దగ్గరికి వస్తే ఏ సంతోషం ఉంటుందో. నీ ఇంట్లో కష్టం బట్టి వాళ్ళు ఎవరు నీ మాట వినరు అనుకో అవసరంలే. కొంతమందికి ఇది అంటే నాకే బాగాలేదు కదండి, మా ఇంట్లో వాళ్ళు ఇలాగ ఉన్నారు కదండి, వాళ్ళకి చెప్తే వింటారా? నీవు దేవుడి గురించి కరెక్ట్గా తెలుసుకొని ఆ దేవుడి గురించి నువ్వు చెప్తే నీవు ఏ పరిస్థితులు ఉన్నా సరే వింటారు అంతే. బికాజ్ యు ఆర్ టెలింగ్ అబౌట్ జీసస్, నాట్ అబౌట్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తాడు అనే మాట చిన్న మాట కాదు. ఆ మాట నీ హృదయంలో నుంచి వస్తుంది చూసావా, అప్పుడు అది కార్యంగా మార్చబడుతుందమ్మా. నిజంగా ప్రేమతో నువ్వు చెప్తా చూడు, నిజంగా హృదయపూర్వకంగా నువ్వు చెప్తా చూడు, నీకు వచ్చిన రక్షణ అనేక మందికి రావాలి, నీ కుటుంబం వాళ్ళకి రావాలి, నీ ఎదురుగా ఉన్నవారికి, పక్కింటి వారికి రావాలి, నీ సొంత నీ యొక్క స్నేహితులకి రావాలి అనుకుని భారంతో ఇష్టంతో చెప్తా చూడు, దట్స్ వెన్ లైఫ్ చేంజెస్ అమ్మా. అది ప్రారంభం కాక